సో కరీంనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మనం చూస్తున్నాం. కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నారు, బోయిన్పల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కీలక నేతలు కనపడుతూ ఉన్నారు సార్ ఇక్కడ మనకి కరీంనగర్లో. సో ఇక్కడ మనకి కరీంనగర్లో ప్రధానంగా మనకి ఎడ్జ్ చూసినట్లయితే కరీంనగర్లో మనకి కాంగ్రెస్ టఫ్ ఫైట్ కనపడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనపడుతుంది, ట్రయాంగిల్ ఫైట్ కనపడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కనబడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కీలకమైనటువంటి ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడు. వినోద్ కుమార్ గతంలో 2 సార్లు ఒకసారి గెలిచాడు, తర్వాత ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి. కొంత నాన్ లోకల్ అనేది ఉన్న, ఎందుకంటే ఆయన వరంగల్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర కూడా రాజకీయాలు కొత్త, అంటే ఇప్పుడు ఆయన గెలవలేదు కానీ రాజకీయాలు కొత్త కాదు. నిజానికి ఆయన కాంటెస్ట్లో పీఆర్పీ నుంచి నాకు ఒకసారి పోటీ చేసినట్టు నాకు గుర్తు. రాజకీయాలు కొత్త కాదు కానీ కాకపోతే కొంచెం లేట్గా కంపారిటివ్లీ కొంచెం తేడా ఉంటుంది. అంటే వీళ్ళేమో ఆల్రెడీ ఎంపీ, అంతకుముందు కార్పొరేటర్, కొంత రాజకీయాలు ఒక నిలబడి ఓడిపోవటం ఉంది, ఆయన కూడా నిలబడి ఓడిపోవటం ఉంది, ఈయన గెలిచాడు. కాబట్టి ఇట్లా చూసినప్పుడు ఏమైందంటే ఇద్దరు సామాజిక వర్గ పరంగా వెలమాసు, ఒకళ్ళు మున్నూరు కాపు. కాబట్టి అక్కడ కూడా మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ ఒక ఎమ్మెల్యే లేడు, అక్కడ బీఆర్ఎస్కి హుజూరాబాద్ ఉంది, కరీంనగర్ టౌన్ ఉంది, కాంగ్రెస్కి వచ్చేప్పటికి చొప్పదండు ఉంది, మానకొండూరు ఉంది, తర్వాత మీరు అన్నట్టుగా వేములవాడ ఉంది, మిగిలినవన్నీ రిమైనింగ్ అంతా వాళ్ళే ఉన్నారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కాబట్టి ఒక్క ఎమ్మెల్యేగా లేని చోట కూడా ట్రయాంగిల్ ఫైట్లో ఎందుకు వచ్చాడు అంటే అక్కడ కొంత పోలరైజేషన్ ఉంటుంది. మనకి హిందూ ముస్లిం పోలరైజేషన్ కొద్దిగా మొదటి నుంచి అక్కడ సెన్సిటివ్గా ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఆయన హిందుత్వవాదిగా ఆయన, ఎందుకంటే మొత్తం బీజేపీలో మనం చూస్తే అంత అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కొంత హిందుత్వాన్ని పదే దాన్నే ప్రసంగం. మిగిలిన నాయకులు ఎవరు బండి సంజయ్ లాగా పొద్దులేస్తే జై శ్రీరామ్ అని అట్లా ఉండే, ఆయన కొద్దిగా అవుట్రైట్గా దాన్ని మిగిలిన ఓట్లు రాకపోయినా పర్వాలేదు అని ఆ పోలరైజేషన్లో కొంచెం అగ్రెసివ్గా ఉండటమే ఆయనకి అడ్వాంటేజ్. ఎమ్మెల్యే లేరు పెద్దగా, నియోజకవర్గం పోయినసారి కూడా క్యాడర్ లేదు, ఆయన గెలిచాడు బికాస్ ఆఫ్ అదే రీజన్ అనమాట. ఇక వినోద్కి ఏంటంటే పోయినసారి మొన్నటిదాకా 10 సంవత్సరాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది, ఈయన గతంలో మాజీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి కొంత ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తే కాబట్టి అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆర్థికంగా బలం ఉన్నాడు. 10 సంవత్సరాలు అధికారులు ఉన్న పార్టీ, మాజీ ఎంపీగా పనిచేశాడు, క్యాడర్ ఉన్న పార్టీ, క్యాడర్ లేకపోయినా సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాంబినేషన్ అక్కడ ముగ్గురు మధ్య పోటీ కారణం ఇగో ఈ కాంబినేషన్ కాంగ్రెస్ ఎడ్జ్ లో కనపడుతుంది. చూడాలి ఇంకా పోల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇట్లాంటి చోట్ల ఏమైతుందంటే రేపు పొద్దున ఏదైనా చేయాలంటే పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అది 2-3% డిఫరెన్స్ ఉన్నప్పుడు అది దెబ్బ కొడుతుంది. రైట్, ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఫైట్. ఇందాక మనం నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోదాం, మాట్లాడేసుకున్నాం ఇవన్నీ కూడా పాయింట్స్.